తెలంగాణ ప్రాంతంలో అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాదు జిల్లాలో స్వాతంత్రానికి పూర్వం నుండి సామాన్య ప్రజలపై కష్టజీవులపై దురంకారపు నియంతృత్వ పాలనలో అమాయక అడవి బిడ్డలు మట్టి మనుషులు ఆర్థికంగా సామాజికంగా నైతికంగా వెనుకబాటుతనానికి గురై తమ ప్రాణాలను మానాలను సైతం దోపిడైన బాధ నుండి బానిసత్వపు సంఖ్యల నుండి కష్టాల కన్నీళ్ల నుండి అర్ధాకలి పొత్తిళ్ల నుండి అనుభవించిన బాధలతో గుండెను దిట్టంగా చేసుకొని తిరుగుబాటుకు ఏకలవ్య శిష్యులుగా ఒక్కొక్కరు కదం కదం కలుపుతూ వేలాదిగా మారి ఎలా తిరుగుబాటలో పయనించారో దొరలు లేని సుపరిపాలన ఎలా సాధించారో ఆనాటి యథార్థ సంఘటనలను మీకందించే చిన్న ప్రయత్నమే ఈ లఘు చిత్రం. లేదురా ఏంట్రా కొత్తగా వచ్చిండ్రా? ఏం చూస్తుండ్రు? దూరం లేపుతున్నాం. పల్లె తెల్లారాలంటే కోడి కూత కావాలి, దొరగారు నిద్ర లేవాలంటే పొలికాక కావాలి. గుబులుగాకు దివానంలో పని చేసేటోనికి ఏమి కాదు. నిన్న ఎదురు తిరిగినోడు నిద్రలేపే కోడి పుంజాయి పులికాక పెడతాడు. తీసుకురండ్రా. బతికుండగా ఆగినావురా. దొరలు కనిపిస్తే గనక నెత్తికి రుమాలు, తలకు గొంగళి, కాళ్ళకు కిర్రు చెప్పులు వేసుకొని ఏమిరా దొరా ఏం బీకుతాంటివి కదరా. నేనేం బీకినారా? నీ తలకాయ బీకినారా? గిదిరా దొరల గడి అంటే ఇట్టా ఉంటుందిరా. దొరగారికి ఇస్తుండి పెళ్ళా ఉన్నాక దొరగారికి బాధే లేదు. ఏంట్రా ఊరంతా కట్టగట్టుకొని వచ్చిండ్రు? దొరని కలవాలే. దొరనే కలుస్తావా? అవును. సరే ఇక్కడనే ఉండు. దొర సమ్మిగాడు నీతో మాట్లాడడానికి ఊరందరిని తీసుకొచ్చిండు. నువ్వు ఆగురా. ఎందుకురా? ఏమో దొర తెలియదు. సరే పా. సరే దొర. అదందుకోయే. ఏడికి అడుగు లోపలికి. ఏం రావు సమ్మిగా ఊర్లోనంత ఎంబడి పట్టుకొచ్చినావు? నా మీద సర్పంచ్గిరిగా మళ్ళీ పొడిసేద్దామనే? గదంతా ఏం లేదు కానీ అంటే అది మా అందరికి సంబంధించినటువంటి విషయం. ఇది మీ అందరి సమస్య? ఏం అంత పెద్ద సమస్య? కరెంట్ కావాలి, మా అందరికి కరెంట్ కావాలి. బతకమంటావు? ఒక మీ ఇంట్లోనే కరెంట్ ఉండాలా? ఆ ఇంట్లో ఉండవద్దా? గుడ్డి దీపాల కింద ఎన్ని రోజులు గడపమంటావు? మీ సమస్య ఏమిటంటే కరెంటు, అంతే కదా? ఆ కరెంటు కావాలంటే చేత్తోని పట్టుకొని పోండ్రా. కరెంటును ముట్టగలవో? ముట్టి బ్రతకగలవో? గలవో? కరెంటు వద్దు, ఏమీ వద్దు, నేను ముట్టను. ఆగుండి సమ్మయ్య గారు,
కరెంటు తీసుకెళ్ళండి. కరెంటు కావాలట, కరెంటు. ఏమైనదిరా? అయిపోయాడు. బసవాని చేతిలో భస్మమైపోయాడు. నన్ను ఎదిరించిన వాడి గతి ఇంతే, ఇంతే, ఇంతే. జమకు జమ జమకు జమ ఎర్ర జెండా ఎత్తుకుందాం పోరు జెండా. ఎవరా నువ్వు? వానకు తోడుగా గుడిసె లేకుండా, తాగడానికి దోసె నీళ్లు లేకుండా, దున్నడానికి గుంట పొలం లేకుండా, ఆకలికి చేతిలో ముద్దలు లాక్కొని ఎవడైతే బాధ కలిగిస్తాడో వాణ్ణి నరసింహుడై గుండెలు చీల్చేవాడేరా అన్న. పెద్దన్న పెద్దన్నా నేనేం చేసినా అని? ఏమీ చేయలేదా? సోమన్న అన్న విప్పు దొరగారి పాపాల చిట్ట. నువ్వు నీ బామర్ది కలిసి ఈ ప్రాంతంలో ఈ భూమినంతా కబ్జా చేసి రైతులను పాలేరులుగా మార్చి బానిసలుగా చేసుకుని ఎంతో మందిని చంపినరు. అందుకే నువ్వు హిట్ లిస్ట్ లో ఉన్నావు. హిట్ లిస్టా? విన్నావా పాపాల చిట్ట? వద్దు, నన్ను సంపొద్దు, నన్ను సంపొద్దు. రాను, నేను రాను. వద్దు, నీకు దండం పెడతా, నీకు దండం పెడతా. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నడు. నన్ను చంపొద్దు. వస్తావా చస్తావా? నీకు దండం పెడతా. అయితే వెళ్దాం, వస్తావా అడవిలోకి? పామును కొట్టే చీమను చూపిస్తా, సింహాన్ని వేటాడే జింకను చూపిస్తా. రాను, నేను రాను. వస్తావా చస్తావా? అడవిలోకి వస్తావా లేదా వీళ్ళ చేతిలో చస్తావా? రాను. అడవిలోకి వస్తే నన్ను కాల్చి కాకులో గద్దలకు వేస్తారు. దమ్ముంటే వాళ్ళను ఈ ప్రజలు చంపనండి. రండి, మిమ్మల్ని పీడించి బాధించిన వాణ్ణి మీ కసి తీరా చంపండి. ఏమైంది? రండి, వీణ్ణి చంపండి. మీ కచితీరా చంపండి. మీ అందరిని కట్టేసి కొట్టినోన్ని, మీ చెల్లెల్ని బలత్కారం చేసి చంపినోన్ని, మీ భూములు దోసుకున్నోన్ని రండి చంపండి. మీ కసి తీరా చంపండి. మీ కచితీరా చంపండి. రన్నన్నా రన్నన్నా, రారన్నా రారన్నా. ఓ పెద్దన్నా, ఓ సోమన్న, వాళ్ళు మనసైతే కదా, వాళ్ళు జీవసత్వం ఉంటే కదా. మూయండి మూయండి, ఆవేశంలో ఉన్న పిల్లల నోర్లు మూయండి. కోపంతో కొరుకుతున్న పళ్ళను పెదాలతో మూయండి. మూయండి మూయండి, అలాగే చావండి. ఆకలి ఆకలి ఆకలి, ఆకలి దొరగాడి గడిలలో ఉండదు. పనిచేసే కూలి కడుపున ఆకలి భూస్వాముల బంగ్లాలలో ఉండదు. పేదవాడి కడుపు మంటన ఆకలి ఆకలి ఆకలి.
ఆ ఆకలే ఉవ్వెత్తున ఎగిసిపడి ఆ ఆకలే ఆరాటం అవుతుంది, ఆ ఆకలే పోరాటం అవుతుంది. రండి రండి రండి, అగ్గిరవ్వలై రువ్వండి, ఓరు కెరటాలై దూకండి, ఆకలి లేని రాజ్యాన్ని సాధించండి. రాండి రాండి రాండి, ఏంటారండి? వాళ్ళ శరీరంలో ప్రవహించేది రక్తం కాదన్నా, నా వాళ్ళ శరీరంలో ఉంది మాంసం కాదన్నా, నా మామా మామా దొరా, ఓ దొరా, తలుపు తీయండి దొరా, దొరా జల్దిగా తలుపు తీయ దొరా. హగో హగో, చూడు దొరా, చూడు దొరా, మీ అల్లుడు చూడు దొరా. మామా మామా నాన్నను చంపిర్రు. నా బాబు నరసింగరావును చంపేస్తారా? ఎవడు ఎవడు? పెద్దన్న. పెద్దన్న పెద్దన్న రేపటి కల్లా నిన్ను చంపేస్తాడట. నన్ను నన్ను నా బాబుని చంపేది కాక నన్ను చంపుతాడా? రే పెద్దన్న, రే లైట్ మ్యాన్స్ పెట్టండి రా, వాడంత చూద్దాం రే రంగన్న, రే నారిగా వాడంత చూద్దాం రే. పదండ్రా. వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో బాబు, లోపలికి వెళ్ళు, వెళ్ళు బాబు. పడ్డది. ఆపండ్రా, దూరం పోండ్రా. నేను పెట్టిన క్లైమర్ పైన పెద్దన్న కాలు పెట్టిండు, గుతుబందుకోరో. పెద్దన్న మా బావను సంపుతావురా? చావు అంచున ఉండి చావు రాకుంటే ఆ బాధ ఎట్లా ఉంటుందో నీకు రుచి చూపిస్తా. ఏమనుకుంటున్నావురా? రే 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 రే, చావు అంచున నిల్చొని ఉన్న నీ చావేరన్న ఆత్మకు శాంతి. ఎగిరే ఆ ఎర్ర జెండా సాక్షిగా, ఎగిరే ఆ ఎర్ర జెండా సాక్షిగా చెబుతున్నా, ఈ రోజు నేను పోయినా రేపు నువ్వు నా వెంటే. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. విప్లవమా
నీ ఒడిలోనూ రాజకీయమా? ఒరే దొరా! క్షమించరా సోమన్న, నీచ జాతి కుక్కను నమ్ము, విశ్వాసం చూపిస్తుంది. దేవుడని పామును నమ్మకు, కాటేస్తుంది. బుద్ధి చూపించిందా? నన్ను క్షమించు పెద్దన్నా. తీస్తే పూర్తి ప్రాణం తీయాలి, సగం ప్రాణంతో ఉంచితే అది పాపం అంటారు. అన్నలు కాల్చండి. ఒరే దొరా, నువ్వు నా చేతిలో చావకపోవచ్చు, కానీ నీ చావుకు కారణం నేనే. నాతోటి ప్రజలారా, నా ప్రియ నేతలారా, నా చావు ఈ రోజే, ఇంకొన్ని క్షణాలే అని నాకు తెలుస్తుంది. మీరెవరూ నా గురించి చింతించొద్దు, ఎందుకంటే నేను విప్లవానికి ఆదిని కాదు, అంతము కాదు. నా ముందు చాలా మంది అమరులయ్యారు, నా తర్వాత చాలా మంది వీరులు పుడతారు. నేను కేవలం వర్తమానం మాత్రం. దీని గురించి చింతించొద్దు. వస్తున్నా అమరులారా, లాల్ సలాం అన్నలారా, ఇక సెలవు ప్రజలారా. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. ఇలా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలంటే నిత్యం ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. శాంతియుత ఉద్యమాలు ఇంకెంతకాలం చేయాలి? శాంతియుత ఉద్యమాల్ని అణచివేస్తే ఉద్యమం మరింత ఉధృతమై ఎగుస్తుంది. ఇది చరిత్ర చెప్పుతున్న సత్యం. ఆంధ్ర పెత్తందారులు వ్యతిరేకించే స్వరాష్ట్రం సాధించాలంటే ఇంకెంతకాలం ఉద్యమించాలి? ఇంకెంతకాలం ఓపిక పట్టాలి? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే తప్ప ఈ ఉద్యమం చరమగీతం పాడదు. లేకుంటే మరో స్వాతంత్ర ఉద్యమమై ముందుకు సాగుతూనే ఉంటుంది, లక్ష్యం సాధించే వరకు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.